ముందుగా మీకు దగ్గరలో ఉన్న మొబైల్ ఫోన్‌ని తీసుకోండి. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఉంటే ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ఉంటే ఐఫోన్. నా దగ్గర ఆండ్రాయిడ్ ఉంది కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్‌లో చూపించడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్. ముందుగా మీరు ఏఐ క్రియేషన్ చేయడానికి మీకు ఒక సీక్రెట్ యాప్ కావాలన్నమాట. ఆ యాప్ పేరొచ్చేసి వైటీ స్టూడియో అంటారన్నమాట యాపు. ఆ యాప్‌ని ప్లే స్టోర్ యాప్ స్టోర్ ఎందులోనైనా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వైటీ క్రియేట్ అని టైప్ చేయండి. మీకు ఇంటర్‌ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. ముందుగా ప్లే స్టోర్‌లోకొచ్చినాక ఇక్కడ సెర్చ్ ఆప్షన్‌లో ఇక్కడ వైటీ క్రియేట్ అని వైటీ క్రియేట్ అని టైప్ చేసి సెర్చ్ కొట్టండి. ఇక్కడ మీకు రెడ్ కలర్‌లో ఇంటర్‌ఫేస్ కనపడుతుంది గదా! ఇది మన యాప్ అనమాట. చాలా ఫ్రెండ్లీ అండ్ ఎకో ఫ్రెండ్లీ లెక్క. దీన్నైతే డౌన్‌లోడ్ చేసుకోండి ముందుగా. యాప్ చాలా యూజ్ అనమాట మనకి. ఇందులో అన్‌లిమిటెడ్ వీడియోస్, అన్‌లిమిటెడ్ ఇమేజ్‌ని మనమైతే జనరేట్ చేయొచ్చనమాట యాప్‌లో. మనం యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోవాలి ముందుగా. యాప్‌నైతే మనం డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం స్క్రోల్ లెక్క అవుతుంది. లోడ్ అవుతుందనమాట. యాప్ ఒక పేజ్‌నైతే ఒక 2 సెకండ్స్ వెయిట్ చేశాక యాప్ ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ చేసుకోండి. మనకి యాప్ ఇంటర్‌ఫేస్ అయితే ఇలా వస్తుందనమాట. చాలా క్రేజ్ అంటే క్రేజ్ ఉంటుంది. సైన్ ఇన్ అవుతుంది. మీకు యాప్ ఓపెన్ చేసుకున్నాక ఇంటర్‌ఫేస్ ఇలా ఉంటుందనమాట. ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది. ఒకసారి సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడైతే నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి నేను బ్లర్ చేస్తున్నాను. మీకు నచ్చిన అకౌంట్ తోటి సైన్ ఇన్ అయితే చేసుకోండి. నేనైతే సైన్ ఇన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. తర్వాత యాప్ ఒక ఇంటర్‌ఫేస్ ఇలా ఉంటుందనమాట మనకి. అన్‌లిమిటెడ్ వీడియోస్, ఆడియోస్ అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి నచ్చిన టెంప్లెట్స్‌ని మనం ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇన్‌పుట్ ఇచ్చుకొని, ఇక్కడ వీడియో, ఆడియో ఎడిట్ చేసుకోవచ్చు. అలానే మనకి నచ్చిన యానిమేషన్‌లో అయితే దీన్నైతే క్రియేట్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన బ్యాక్‌గ్రౌండ్, యానిమేషన్స్ చాలా యానిమేషన్స్ పెట్టుకోవచ్చనమాట మనకి. ఎలా అంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ మీకు సింపుల్‌గా ఒక మెథడ్ చూపిస్తా చూడండి. చాలా సింపుల్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చి క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది. సెకండ్ ఆప్షన్ వచ్చి ఎడిట్ విత్ ఏఐ అని ఉంది. థర్డ్ ఆప్షన్ జనరేట్ వీడియో అని ఉంది. ఫోర్త్ ఆప్షన్ జనరేట్ ఇమేజ్ అని ఉంది కదా! మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ సింపుల్ నేను చూపిస్తా చూడండి. ఫర్ సపోజ్ మనకి ఇమేజ్ కావాలి. ఏదైనా మనం యానిమేషన్ చేసుకోవడానికి ముందు ప్రాంప్ట్ కావాలి. ముందు నేనైతే ఒక యానిమేషన్ చేసి చూపిస్తా చూడండి. ముందుగా మీరైతే చాట్‌జీపీటీని అయితే ఓపెన్ చేసుకోండి. ముందుగా చాట్‌జీపీటీని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను ఇస్తున్నా చూడండి. క్రియేట్ ఏ సాడ్ పిగ్ స్టోరీ. స్టోరీ అని క్రియేట్ చేసి ఇక్కడ ఎంటర్ కొట్టంగానే చాట్‌జీపీటీ మనకు ఒక ప్రాంప్ట్ ఇస్తుందనమాట. ఈ ప్రాంప్ట్‌ని తీసుకొని మనం వీటిని కాపీ చేసుకోండి. ఇది స్టెప్ బై స్టెప్ ఇస్తుంది. దీన్నైతే కాపీ చేసుకోండి ఫస్ట్ ప్రాంప్ట్‌ని. కాపీ చేసుకున్నాక మీరు ఇక్కడ యాప్‌లోకొచ్చి వైటీ క్రియేట్ యాప్ అనమాట. ఇది పెయిడ్ అయితే కాదు. ఇది ఫ్రీ అనమాట కంప్లీట్‌లీ. ఇక్కడ జనరేట్ ఇమేజ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి మనం ఇందాక కాపీ చేసుకున్నాం కదా! దాన్ని ఇక్కడ పేస్ట్ అయితే చేసుకొని జనరేట్ అయితే క్లిక్ చేయండి. వన్స్ ఒకసారి జనరేట్ చేశాక మీకైతే పేజ్ అనేది ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుందనమాట. చూసారా వన్స్ ఒక్కసారి మీరు పేస్ట్ చేయగానే మీకైతే ఇలా వస్తుంది. మీకు ఇందులో నచ్చిన ఇమేజ్‌నైతే క్లిక్ చేసుకొని దీన్ని ఇక్కడ జనరేట్ వీడియో అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి ఇది అన్‌లిమిటెడ్‌గా వీడియోస్ అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు చూస్తూనే ఉండండి దీన్ని. ఇప్పుడు నేను ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను కదా! దాన్ని క్లిక్ చేయగానే అదైతే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను ఆ ఇమేజ్‌ని తీసుకున్నాను కదా! ఆ ఇమేజ్‌ని వీడియో ఫార్మాట్‌లో జనరేట్ చేయడం అయితే జరుగుతుందనమాట. కొంచెం అయితే తర్వాత ఇక్కడ ఓకే ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఏ వీడియో లేదా జనరేట్ ఏ ఇమేజ్ అని ఉంది. ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. అది ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్‌ని అయితే తీసుకోండి. నేనైతే సెకండ్ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాను. మళ్ళీ ఈ యాప్‌లోకొచ్చి నేను కాపీ చేసుకున్నాను కదా! దాన్నైతే ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ అయితే క్లిక్ చేశాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే అది మనకైతే అన్‌లిమిటెడ్ వీడియోస్ లేదా ఇమేజ్‌నైతే ఇస్తుంది. మనకు కావాల్సిన ఇమేజ్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఇమేజ్ నచ్చింది. దీనైతే జనరేట్ వీడియో అని క్లిక్ చేస్తున్నాను. ఇదైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మనకి అవుట్‌పుట్ అయితే వెరీ క్రేజీ అంటే క్రేజీ ఉంది గాయ్స్. ఒకసారి ఈ యాప్‌నైతే మీరు ట్రై చేయండి. నేనైతే దీన్ని ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసి నేనైతే దీన్ని వీడియో ఫార్మాట్‌లో అయితే కన్వర్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడైతే 1 ఆర్ 2 సెకండ్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి పేజ్ అనేది లోడ్ అవుతుందనమాట. మనకు వన్స్ ఒకసారి లోడ్ అయిన తర్వాత మనకు అవుట్‌పుట్ చూస్తే వెరీ షాక్ అంటే షాక్ అయితారు మీరు. వెరీ క్రేజీ అంటే క్రేజీ. ఒకసారి చూసారా ఫ్రెండ్స్ మనకి ఇలా మన నెక్స్ట్ లేదు నాకు ఇమేజ్ వద్దు. డైరెక్ట్ ఇమేజ్ వద్దు. ఓన్లీ జనరేట్ వీడియో అనుకుంటే ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి మనం పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ ప్రాంప్ట్‌ని. తర్వాత జనరేట్ చేస్తే మనకు అన్‌లిమిటెడ్‌గా వీడియోస్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ యాప్ మనకి కంప్లీట్‌లీ ఫ్రీ అనమాట. ఇందులో అన్‌లిమిటెడ్ వీడియోస్‌ని మనం అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో, ఒకసారి డైరెక్ట్‌గా మనకి వీడియో అయితే అవుట్‌పుట్ చూసుకుంటే వెరీ క్రేజీ అంటే క్రేజీగా ఉంది. ఒక పిగ్ వచ్చేసి దాని వర్క్ అయితే ఇంజినీర్ లెక్క చేసుకుంటుందనమాట. మనకి అవుట్‌పుట్ అయితే అసల క్వాలిటీ చూసారా? దీన్ని ఒక వీడియో ఫార్మాట్‌లో చేసి అన్‌లిమిటెడ్‌గా మీరైతే వీటిని జనరేట్ చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన యానిమేషన్ కూడా దీనికి ఎడిట్ చేసుకోవచ్చు. అలా మీకు కావాల్సిన ఎన్నంటే అన్ని వీడియోస్‌ని అయితే మీరైతే జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఈ యాప్ అయితే ఇందులో అయితే మీరు మీకు నచ్చిన వీడియోస్‌ని, ఆడియోస్‌ని అలానే ఇమేజ్‌లని అలానే మీకు నచ్చిన టెంప్లెట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ట్రావెల్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎనీవేర్ ఏదైనా మీరు ఇందులో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అదే మనకి ఇప్పుడు గ్రాక్ అయితే మనకు సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. మనకి ఈడ ఎడిట్ విత్ ఏఐ అని ఉంది. అలానే వీడియో జనరేట్ అని యూజ్ టెంప్లేట్ అని ఉంది. మనకి ఇక్కడ నచ్చిన టెంప్లేట్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చనమాట. అలానే ఇక్కడ జనరేట్ వీడియో ఆప్షన్‌లో మనకు కావాల్సిన స్టోరీ అయితే మనం మెన్షన్ చేసి మనకు కావాల్సిన వీడియో లేదా ఆడియోనైతే మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. అలానే వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఇస్తున్నా చూడండి. సాడ్ పిగ్ స్టోరీ అని. ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఇది మనకి ఒక స్టోరీ లెక్క అన్‌లిమిటెడ్ వీడియోస్‌ని అయితే జనరేట్ చేస్తుందనమాట మనకి.
చూసారా ఫ్రెండ్స్, ఇది మనకి నచ్చిన వీడియోస్ని ఎలా క్రియేట్ చేస్తుందో. ఈ యాప్ మనకి చాలా అంటే చాలా బెస్ట్ అండ్ ఫ్రెండ్లీ అని చెప్తాను. ఇందులో నో సబ్స్క్రిప్షన్, నో క్రెడిట్ లిమిటెడ్ ఏమీ లేవు. చాలా సింపుల్ ఫ్రెండ్స్, వెరీ క్రేజీ ఉంది కదా. ఈ యాప్ గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యాప్ గురించి మీకు ఇంతకుముందు తెలుసా, ఇప్పుడే తెలుసా, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్